అవకాశం వచ్చిన ప్రతిసారి భారతీయులపై తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తాజాగా క్రిస్మస్ సంక్రాంతి సెలవుల నేపథ్యంలో చాలామంది H1B వీసాదారులు ఇండియాకైతే రావడం జరిగింది. ఈ ఇండియాకి వచ్చిన క్రమంలో మళ్ళీ వాళ్ళు తిరిగి అమెరికాకు వెళ్ళడానికి సంబంధించి వీసాకి కానీ వర్క్ పర్మిట్ల రెన్యువల్కి కానీ వీటికి సంబంధించి అప్లై చేసుకుంటుంటే అవి ఆటోమేటిక్గా రిజెక్ట్ అయిపోతున్నాయి. అసలు ఏంటిది ఆటోమేటిక్గా రిజెక్ట్ అవ్వకపోవడం ఏంటని చాలామందిలో ఇంకా కన్ఫ్యూజన్ కూడా నెలకొని ఉంది. దీనికి సంబంధించి ఎంబసీతో పాటు కాన్సులేట్తో కూడా మాట్లాడుతున్న క్రమంలో చాలామంది సోషల్ మీడియా అకౌంట్లు వెరిఫికేషన్ జరుగుతుందని, వాటికి సంబంధించి కొంతమందివి రిజెక్ట్ అయినవని, మరి కొంతమందివి తాత్కాలికంగా వాళ్ళకి సంబంధించిన డిసెంబర్ 15 నుంచి 26 తారీఖుల వరకు మధ్యలో జరగాల్సిన ఇంటర్వ్యూలు ఏవైతే ఉన్నాయో వర్క్ పర్మిట్లకు సంబంధించి కానీ వీసాలకు సంబంధించి కానీ అవన్నీ ఆటోమేటిక్గా రీషెడ్యూల్ అయిపోయాయి. సో వీటికి సంబంధించి ఇంతలా రీషెడ్యూల్ కావడానికి వాటితో పాటుగా ఆటోమేటిక్గా కొన్ని రిజెక్ట్ అవ్వడానికి గల కారణాలను పరిశీలిస్తూ ఉంటే గత కొన్నాళ్ళుగా ఏదైతే H1B వీసాల గురించి నిబంధనలు ఎప్పుడైతే ట్రంప్ పెట్టడం జరిగిందో అప్పటి నుంచి H1B వీసాలు ఒకటే కాకుండా F కేటగిరీ కానీ, M కేటగిరీ కానీ, J కేటగిరీకి సంబంధించిన వీసాలతో పాటు H1B, H4 వీసాలకు సంబంధించి ఈ ఐదు కేటగిరీ వీసాలతో ఎవరెవరైతే ఇండియన్స్ అమెరికాలో జాబ్లు కానీ, లేదంటే ఎడ్యుకేషన్ కానీ, లేదంటే వేరే ఇతర వాటికి సంబంధించి ఉంటున్నారో అయితే అక్కడ వీళ్ళంతా సంక్రాంతి నిమిత్తం, క్రిస్మస్ నిమిత్తం డిసెంబర్ మొదటి వారంలో వీళ్ళంతా కూడా ఇండియాకి అయితే రావడం జరిగింది. ఒక నెల రోజుల పాటు సెలవులు పెట్టుకొని వీటితో పాటుగానే అమెరికాకి సంబంధించి కానీ ఇతర ఫారిన్ కంట్రీస్ అన్నింటిలో కూడా క్రిస్మస్ హాలిడేస్ ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలోనే మళ్ళీ ఇక్కడ నుంచి తిరిగి వెళ్లేందుకు వీసా రెన్యువల్కి సంబంధించి కానీ, వీసాకి సంబంధించి అప్రూవల్స్ కోసం వీళ్ళందరూ జనరల్గానే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. వీళ్ళందరికీ డిసెంబర్ 15వ తారీఖు నుంచి మళ్ళీ 26వ తారీఖు వరకు, ఎందుకంటే ఖచ్చితంగా నెల రోజులకు ముందు ఈ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. దాని తర్వాత వీసా అనేది రావడం జరుగుతుంది. మనోళ్ళు సంక్రాంతి అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నారు కాబట్టి, అంటే జనవరి 15 నుంచి 20 తారీఖుల మధ్యలో వెళ్ళాలనుకునే వాళ్ళకి సంబంధించిన ఇంటర్వ్యూ డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 26వ తారీఖు మధ్యలో ఉంటుంది. సో వాళ్ళకి సంబంధించి జరగాల్సిన ఈ ఇంటర్వ్యూలు మొత్తం కూడా షెడ్యూల్ క్యాన్సిల్ అయిపోయినాయి. కొంతమందికి ఆటోమేటిక్గా రిజెక్ట్ అయిపోవడం జరుగుతుంది. ఎవరైతే యూఎస్లో ఉంటూ యూఎస్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారో ఎడ్యుకేషన్ వీసాల మీద వచ్చి వాళ్ళందరికీ సంబంధించి తాత్కాలికంగా వర్క్ పర్మిట్లు కానీ, లేదంటే వాళ్ళకి సంబంధించి ఉన్న వీసాలన్నీ కూడా రద్దు చేసినట్లు కొంత అధికారిక సమాచారం అయితే వ్యక్తమవుతా ఉంది. వీటితో పాటుగా కన్సల్టెన్సీలు ఏవైతే వీళ్ళకి సంబంధించి బాధ్యతలు తీసుకున్నాయో ఆ కన్సల్టెన్సీలు కూడా పూర్తి స్థాయిలో వీళ్ళకి చేతులు ఎత్తేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో సంక్రాంతి నిమిత్తం కానీ, క్రిస్మస్ నిమిత్తం కానీ ఇంటికి వచ్చిన కొంతమంది భారతీయులకి ట్రంప్ రూపంలో షాక్ తగిలింది. చాలామంది H1B వీసాల మీద నిబంధనలు పెట్టినప్పుడు ఈ H1B వీసాలు కొత్తగా జారీ చేయడానికి సంబంధించి వీసా రుసుము పెట్టినప్పటి నుంచి చాలామంది ఇండియా రావడానికి, ఏదైతే స్వదేశాలు రావడానికి చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఎవరైనా కొద్దిగా రిస్క్ చేసి వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ అయితే కనిపిస్తూ ఉంది. వచ్చిన చాలామందిలో 60 to 70% మందికి ఇంటర్వ్యూలు అయితే కొద్దిగా రీషెడ్యూల్ అయిపోయినాయి. కొన్ని అయితే తాత్కాలికంగా వాళ్ళ వర్క్ పర్మిట్లు కానీ, వాళ్ళకి సంబంధించిన వీసాలు కూడా రిజెక్ట్ అయిపోయిన పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. సో ఈ సంక్రాంతికి చాలామంది ఇండియన్స్కి, ఈ క్రిస్మస్కి చాలామంది ఇండియన్స్కి, ఈ నేపథ్యంలో క్రిస్మస్ సంక్రాంతి ఈ హాలిడేస్ నేపథ్యంలో చాలామంది ఇండియన్స్కి ట్రంప్ బిగ్ షాక్ ఇచ్చాడని చెప్పుకోవాలి.